నీతి ఒకటే, పదములు ఎన్ని అయినా ఒక నిమిషం పరమార్థం లలిత మళ్ళీ మొదలుపెట్టు. ఓకే. మతము మతములు ఎన్ని అయినా మానవత్వం ఒకటే, జాతులు ఎన్ని అయినా నీతి ఒకటే, పదములు ఎన్ని అయినా పరమార్థం ఒక్కటే, వాస్తవము నార్ల వారి మాట. అంటే మనం డిఫరెంట్ వెర్షన్స్ లో వెళ్తాము, గమ్యం ఒకటి. అంటే హైదరాబాద్ వెళ్ళి ఒకరు ట్రైన్, ఒకరు ఫ్లైట్ జర్నీ, ఒకరు కార్ జర్నీ, ఒకరు బస్ జర్నీ, కానీ రీచ్ అయ్యేది గమ్యస్థానం ఒకటే. అలా మనం డిఫరెంట్ వెర్షన్స్ వెళ్తాం, కానీ మనలోనికి మనం అంతర్ ప్రయాణం చేసినప్పుడే దాన్ని అన్లైటెండ్ ఫీల్ అవ్వగలుగుతాం అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కోణాలు ఎంచుకోవచ్చు, కానీ టార్గెట్ అయితే ఒకటే అన్నట్టు. అంతే సార్, అదే ఆయన చెప్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I love the Buddha's simple definition of enlightenment as the end of suffering. There is nothing superhuman in that, is there? Of course, as a definition, it is incomplete. It only tells you that enlightenment is not no suffering, but what's left when there is no more suffering. The Buddha is silent on that, and his silence implies that you will have to find out for yourself. He uses a negative definition so that the mind cannot make it into something to believe in or into a superhuman accomplishment, a goal that is impossible for you to attain. Despite this precaution, the majority of Buddhists still believe that enlightenment is for the Buddha, not for them, at least not in this lifetime. సో ఇంతకుముందు సార్ చెప్పారు కదా బుద్ధుడు గురించి ఒక స్టేట్మెంట్, మెడిటేషన్ లో ఏం నేర్చుకున్నారు అని. సేమ్ వివేకానంద్, ఓకే సారీ, వివేకానంద్. సో అట్లాగే తిని అడిగారు అనమాట, డెఫినేషన్ ఏంటి అసలు ఎన్లైట్మెంట్ కి అని బుద్ధుడిని అడిగినప్పుడు తను ఒకటే సెంటెన్స్ లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కూర్చోబెట్టి మీరు ఎలా పాస్ అయ్యారు, మీరు అంటే ఎట్లా డిస్టింక్షన్ వచ్చింది అని చెప్తే మనం ఒక 10 సెంటెన్సెస్, ఒక 100 సెంటెన్సెస్ చెప్తాము. మార్నింగ్ లేచేదాన్ని, ఖచ్చితంగా ప్రణాళిక వేసుకున్నాను, ఒక ప్లాన్ వేసుకున్నాను, టైం టు టైం ఈ సబ్జెక్ట్ చదివేదాన్ని, ఒకటి కేటగిరైజ్ చేస్తూ మధ్యాహ్నం 1 to 2 లంచ్ చేసేదాన్ని. ఇట్లా ప్రతి ఒక్కటి ఒక 100 చెప్తుంటాం మనం ఒకటి అచీవ్ చేసిన తర్వాత. సేమ్ థింగ్ ఇక్కడ ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అనే దానికి బుద్ధుడు ఒకటే సింపుల్ ఒక వర్డ్ చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇట్లా ఒక చిన్న వర్డ్ ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఏంటంటే మనలోని బాధలన్నీ తొలగిపోతాయి అన్నట్టు ఒక సెంటెన్స్ చెప్పారు. ఈ ఒక్క సెంటెన్స్ వల్ల మన మైండ్ ఏం చేస్తుంది, ఒక చిన్న మాటే కదా, దీన్ని పట్టించుకొని అంటే దీన్ని పాటిస్తే సరిపోతుంది, మనకి ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది అనేసి మనం ఒక క్లారిటీకి వస్తాము, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని గురించి. బట్ అదే ఆయన ఒక 100 చెప్పాడు అనుకోండి, ఎన్లైట్మెంట్ అంటే మీరు నాలాగా చెట్టు కింద కూర్చోవాలి, మెడిటేషన్ చేయాలి, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ తను చెప్పలేడు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఎవరెవరి వాళ్ళ ప్రాసెస్ నుంచి వెళ్తే తప్ప ఈ ఎండ్ ఆఫ్ సఫరింగ్ కాదు. సో తను ఇవన్నీ చెప్పి మనం కన్ఫ్యూజ్ చేసే కంటే ఇది అంటే ఇవన్నీ చెప్పినప్పుడు ఏమంటే అబ్బా నాతో అవుతుందా, ఈ టైంకి ఈ పని చేయగలుగుతానా, ఇంత ప్రణాళిక వేయగలుగుతానా, నా దగ్గర టైం ఉందా, నేను అంత కాన్సన్ట్రేషన్ చేయగలుగుతానా, ఇవన్నీ తను అన్ని ఆలోచనలు మనకి ఇవ్వలేదు. ఒకటి చిన్న సెంటెన్స్ తను ముగించాడు అనమాట, ఎన్లైట్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ సఫరింగ్ అని. సో దెర్ ఈస్ నథింగ్ సూపర్ హ్యూమన్ ఇన్ దాట్, ఈస్ దేర్. ఇది పెద్ద అంటే అసాధ్యమైన విషయం ఏం కాదు, ఓన్లీ కొంతమందే సాధించగలిగే జ్ఞానోదయం ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు అని మనకు చెప్తున్నాడు అనమాట. అఫ్ కోర్స్ యాజ్ అ డెఫినేషన్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. అంటే ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే తనకి ఏం చేయాలని మనం అడుగుతాము, అది ఇన్కంప్లీట్ గా అనిపించవచ్చు మనకి, బట్ ఇట్ ఓన్లీ టెల్స్ యూ వాట్ ఎన్లైట్మెంట్ ఈస్, నాట్ సఫరింగ్. బట్ వాట్స్ లెఫ్ట్ వెన్ దెర్ ఈస్ నో మోర్ సఫరింగ్, అది మనకు వదిలేశాడు అనమాట ఎండ్ ఆఫ్ సఫరింగ్ అని చెప్పేసి. ఇక ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఇంకా మిగిలిన ఏముంటది మన లైఫ్ లో, మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, బాధ, కంప్లీట్ చేయాలన్న కోరిక, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లేనిది ఏంటి అంటే శాంతి, ఒక పీస్, ప్రేమ అని మనకు అర్థమవుతుంది. సో దీన్ని చాలా క్లుప్తంగా వివరించారు. ద బుద్ధ ఈజ్ సైలెంట్ ఆన్ దాట్.
అడుగుతారనమాట. ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఏంటి అంటే అది మీరే కనుక్కోవాలి. ఎవరిది వాళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ ద్వారా వాళ్ళకి అర్థమైపోతుందని తను సైలెంట్ లో ఉంటారు. ఇది తను ఎందుకు చెప్పాడు ఈ వర్డ్ అంటే మనకు కష్టంగా అనిపించొద్దు అనేసి ఒక చిన్న వర్డ్ తోనే తను క్లోజ్ చేశాడు. అండ్ డిస్పైట్ దిస్ ప్రికాషన్, the majority of Buddhists still believe that enlightenment is for the Buddha, not for them, at least not in this lifetime. Sorry, ఈ సెంటెన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఈ లాస్ట్. ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఎండ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఈ మనం రోజు ఉండే ఈ సాధక బాధకాలు భౌతికమైనవన్నీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది అని. ఎండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని అయిపోతే ఒకవేళ ఇవన్నీ మనకి ఏమి అన్నీ వదిలేసి సమస్యలన్నింటి నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి, ఇంకా మిగిలింది ఏంటి? ఇవన్నీ లేకపోతే మిగిలింది ఏంటి? అది నువ్వు కనుక్కోవాలి. బుద్ధుడు చెప్పట్ల దాని గురించి. నీ ఇవన్నీ లేకపోతే ఏమిటి అనే క్వశ్చన్ కనుక నువ్వు వేసుకుంటే అప్పుడు దానికి ఆన్సర్ వచ్చి మనకు అన్నీ ఏమీ లేకపోతే ఈ బట్టలు వేసుకుంటాం, కొనుక్కోవటం, మ్యాచింగులు, లేకపోతే మనకి కార్లు, ఇళ్ళు, ఇవన్నీ మనకేం అక్కర్లేదు అనుకోండి. అప్పుడు సఫరింగ్ ఏముంటుంది మనకి? మనకి దేనితోనూ సంబంధం లేకపోతే మనకి సఫరింగ్ ఏముంటుంది? కోరికలు పెరిగే కొద్దీ సఫరింగ్ ఎక్కువగా ఉంటాయి. బాధలు పెరుగుతుంటాయి. కోరికలు తగ్గించుకుంటా ఉంటే బాధలు సరే, తగ్గుతాయి. అన్నీ తగ్గించేసుకుంటే ఇంక మీకేంటి మిగిలింది? అది హ్యాపీ. అన్ని తగ్గించుకుంటే అంతా హ్యాపీ. అన్నీ తగ్గించుకుంటే శూన్యం. శూన్యంలో ఏం చూస్తారు? ఏముండదు, ఏముండదు. కానీ ఆ శూన్యం నుంచి చూడటాన్ని నేర్చుకోవటమే జ్ఞానోదయం. అందుకని బుద్ధుడు ఎన్లైటన్మెంట్ పొందాను నేను, మీరు ఇవన్నీ చేయండి, ఏవో రకరకాలుగా అన్నీ చెప్పినా కూడా ఆయన ఎప్పుడు పొందాడు అసలు? ఆయన వాళ్ళు అంతఃపురంలో నుంచి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ ప్రజల కష్టాలు, కుష్టి వాళ్ళని వీళ్ళని అడుక్కునే వాళ్ళని, తిండి లేని వాళ్ళని, పడుకున్న వాళ్ళని, లేచే వాళ్ళని, ఇంతమందిని చూసినప్పుడు ఇంత మనుషులకి ఇవన్నీ ఎందుకు అవసరమో, ఇట్లా ఎందుకు వస్తున్నాయి, వీళ్ళందరికీ మనం ఎందుకు సుఖాలు ఇవ్వకూడదు అని రకరకాలుగా ఆలోచించుకుని తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఒక బోధి వృక్షం కింద కూర్చుని దాని కింద ఆయనకి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ జ్ఞానోదయం అయింది. ఆయన రాజ్యం వదిలేశాడు, సంసారం వదిలేశాడు, ప్రజలను వదిలేశాడు, తిండి తిప్పులు వదిలేశాడు, బట్టలు వదిలేశాడు, కాషాయ వస్త్రాలు ఏవో కట్టుకున్నాడు. ఇవన్నీ వదిలేస్తే ఆయన మిగిలింది ఏంటి? సఫరింగ్ అనేది ఏం లేదు. అంతేనా? అన్నీ వదిలేశాడు కదా ఆయన. మనం కూడా అన్నీ వదిలేస్తే మనకే అంతే. ఆ శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యం నుంచి నిన్ను చూడగలిగితే అదే జ్ఞానోదయం. ఇక్కడ చిన్న వర్డ్ ఏంటంటే, ఈ యూజెస్ ఎ నెగిటివ్ డెఫినేషన్ సో దట్ ద మైండ్ కెనాట్ మేక్ ఇట్ ఇన్ టు సంథింగ్ టు బిలీవ్ ఇట్ నార్ ఇన్ సూపర్ హ్యూమన్ అకంప్లిష్మెంట్, ఎ గోల్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు అటైన్. ఆ ఎండ్ ఆఫ్ సఫరింగ్ అనేది ఒక నెగిటివ్ ఫ్రేజ్ కింద చెప్తున్నా, నెగిటివ్ డెఫినేషన్ కింద. ఎప్పుడైనా మనం మన మైండ్ ఆలోచించడం మొదలు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మీ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది? ప్రశాంతంగా ఉండాలి సార్. ప్రశాంతంగా ఉంటే ఇంకా ఆలోచించే పని ఉంది? అది ఆలోచనలో మనం ఆలోచించాలనుకున్నప్పుడు నిలకడగా ఉంటేనే మైండ్. నిలకడగా ఉంటే ఆలోచిస్తాము, లేకుంటే ఏదో స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాగా అలా ఉంటది కదా సార్. ఒక్క నిమిషం మాధురి గారు, మీకు వంట ఉండే పని లేదు, సంపాదించే పని లేదు, పిల్లల్ని ఆయన్ని చూసుకునే పని లేదు, ఏమీ పని లేదు. అప్పుడు మీరు ఆలోచించాల్సిన పని ఏముంది? అప్పుడు ఏదో అన్నసరి ఆలోచిస్తుంటాం. మీరు ఒక్క నిమిషం ఉండండి, ఇంక మిగిలిన కూడా ఒకసారి నిద్రపోతున్నట్టున్నారు, లేపుదాం.
ఇదేదో బాగుంది కదా సార్, వంట చేసే పని లేదు, ఇల్లు చూసుకునే పని లేదు, బాగుంది. అప్పుడు బాగుంటది. కష్టం ప్రవీణ్, అది అనుకుంటావు ఒక 4 రోజులే. దానికి చాలా ఆ బాగుంది. అడ్రస్ ఎక్కడో చెప్పండి, అడ్రస్ ఎక్కడో చెప్పండి సార్, అందరికన్నా వెళ్ళి ముందుకు విపాసన వచ్చేద్దాం. అనుకుంటా అడ్రస్. అవును అవును విపాసనలో కూడా వేరే వాడు ఎవడో మన కోసం పనిచేస్తున్నాడు అక్కడ. ఓకే. See, మనం మన మైండ్ ఎప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే, ఎవరైనా మనని ఒక ప్రశ్న వేసినప్పుడు మన మైండ్ ఆలోచించడం మొదలు పెడుతుంది. మీరు ఒక వంట చేసుకుంటే ఒక కూర చేస్తారు, ఇవన్నీ చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఇందులో ఏం వేసావు అని అడగకపోతే మీరేం పట్టించుకోరు దాని గురించి. ఒక్క ప్రశ్న వేసినప్పుడే మన మైండ్ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే మనకి కొత్త కొత్త మార్గాలన్నీ తెలుస్తాయి. అందుకనే ఆ నెగిటివ్ డెఫినేషన్ వచ్చి ఎండ్ ఆఫ్ సఫరింగ్ అని. ఇంత ప్రికాషన్ తీసుకున్నా కూడా చాలామంది బుద్ధిస్టులు కానీ ఏమని ఫీల్ అవుతారంటే, ఈ బుద్ధిజం తీసుకున్న వాళ్ళు బౌద్ధ మతస్థులు ఏం ఫీల్ అవుతారంటే, ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం బుద్ధుడికి మనకు కాదు, అట్లీస్ట్ ఈ జీవిత కాలంలో మనకు కాదు. బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చింది, ఆయన ఏదో ఒక థీరీ చెప్పాడు, ఆ థీరీని మనం ప్రాపగేట్ చేస్తున్నాం, మనం తీసుకెళ్తున్నాం అంతే. ఇక్కడ కోటేశ్వరరావు ఏదో చెప్తున్నారు, ప్రవీణ్ ఏదో చెప్తుంది, మనోదర్ గారు ఏదో చెప్తున్నారు. ఇవన్నీ మన కోసం కాదు. వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, మనకేదో పొద్దున్న వచ్చి కూర్చున్నాం అంటే మనం మామూలుగా ఫీల్ అయ్యేది. నేను అందుకే మీకు ఆ చెంగీజ్ ఖాన్ పుస్తకం ఏమైనా ట్రై చేశారు అసలు? ఏం బుక్ సార్? చెంగీజ్ ఖాన్ బుక్ చెప్పానే, ఎవరైనా ట్రై జంగీస్ చేశారు? ఖాన్ బుక్ అప్పుడు చెప్పారు సార్. అసలు ఎవరైనా దాని గురించి ఆలోచించారు? ఈ అదంతా బుద్ధిజం ఇంగ్లీష్ లో ఉంది సార్, చూసాను కానీ ట్రై చేస్తున్నాను కానీ నాకు అర్థం కాలేదు, వదిలేసి. అర్థం కావట్లేదు. అంటే సార్ అసలు తెలుగు బుక్ పేరే జంగీస్ ఖానా? అంత తెలుగులో ఉంది, సింపుల్ తెలుగు అది. గూగుల్లో సెర్చ్, అవునా సార్? ఆ, గూగుల్లో సెర్చ్ చేశాను, నేను ఇంగ్లీష్ లో దొరికింది అనుకున్నాను. తెలుగులో మళ్ళీ ఉంది, సెర్చ్ చేస్తాను సార్. సింపుల్ తెలుగు. ఓకే ఓకే, ఒకసారి నాకు టైప్ చేయరా సార్? నేను స్పెల్లింగ్ మళ్ళీ కరెక్ట్. బొమ్మ పెట్టండి. దాంట్లో బుక్ నేమ్ అంటే దాంట్లో చెంగీజ్ ఖాన్ తమ్ముడు ఇద్దరు కలిసి చైనా వెళ్తారు. ఆ చైనీస్లో అప్పట్లో బుద్ధిజం చాలా ప్రామినెంట్గా ఉండింది అక్కడ. ఆ బుద్ధిస్ట్ మాంగ్స్ని చూసి ఇద్దరు 2 విధాలైనటువంటి ఒపీనియన్ ఇస్తారు. వాళ్ళ తమ్ముడు ఏంటంటే బాగా చదువుకున్నాడు కాబట్టి ఇంకా ప్రపంచ జ్ఞానం ఎక్కువ, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఎక్కడో ఆలోచిస్తుంటాడు. చెంగీజ్ ఖాన్ మొరటాడు, అసలు వాడికి ఏం తెలియదు, వాడికి తెలిసింది ఒకటే, నేను, నా ప్రజలు, నా దేశం, దట్స్. అది ఆ చెంగీజ్ ఖాన్ ఇద్దరిని చూసి, ఆ బౌద్ధిస్ట్ మాంగ్స్ బతికేటువంటి సిస్టమ్ చూసి ఆయన అంటాడు అనమాట, ఇది ఒక బతికేనా అని చెప్పి. సావిత్రి గారు యాడ్ చేయండి, అడగాల్సిన ప్రశ్న ఏముంది? హిస్టరీ టీచర్. అందుకని యాడ్ చేయని అని అడుగుతున్నారు. సావిత్రి గారు. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. అదే బుద్ధిజం వచ్చింది కదా సార్, అందుకోసమని నేను కొద్దిగా యాడ్ చేద్దాం అనిపించింది. అందులో చెప్పింది ఎండ్ ఆఫ్ ద సఫరింగ్ అన్నారు కదా. ఆయన ఏం చెప్తారంటే, ప్రపంచం అంతా దుఃఖమయంతో ఉంది, ఈ దుఃఖాన్ని మనము ఆపుకోవాలి అంటే 4 అంశాలు అన్నమాట. ఇక్కడ మాకు 6 సత్యాలు అంటాం వీటిని. ఈ 6 సత్యాల్లో ఏమంటామంటే, ప్రపంచం దుఃఖమయము, దుఃఖానికి కోరికలు, దుఃఖం రావడానికి కారణం ఏంటంటే కోరికలు, ఈ కోరికలను అంతం చేయాలి అనేది 3వ పాయింట్. కోరికలను అంతం చేయాలి అంటే 4వది ఏంటంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ 4 చెప్తారు అనమాట. ఫస్ట్ దుఃఖమయము, మనం ఒక కోరిక, ఈ రోజు నేను మంచి శారీ కొనాలనిపించింది, కొన్నాను, ఈ రోజుకి ఇంకా అయిపోయింది, మళ్ళీ రేపు కొత్త కోరిక వచ్చేస్తుంది. అంటే ప్రపంచం రేపు దాకా ఎక్కడ, నెక్స్ట్ మినిటే వస్తుంది.
మనకి కొత్త కోరిక మళ్ళీ వస్తుంటది. అంటే కోరికలు అనంతాలు, వీటికి అంతం లేదు. కాబట్టి వీటిని ఆపాలి. ఈ కోరికలను ఆపితే మనకు దుఃఖం ఆగిపోతుంది అంటారు. కోరికల్ని ఎట్లా ఆపుకుంటాం మనము అంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అంటారు అనమాట. అష్టాంగ మార్గంలో 8 అంశాలు చెప్తారు. ఈ 8 అంశాలు మన హిందూయిజంలో చెప్పినవి ఏంటంటే సరైన మాట, సరైన ధ్యానము, సరైన నిర్ణయము, సరైన పని, సరైన ఆలోచన, సరైన దృష్టి, మనం చూసే దృష్టి కూడా, మన నడవడిక, మొత్తం 8 అంశాలు. మనం ఎప్పుడైతే ఇది అంతా మనం చూస్తున్నాం, పాజిటివ్ వేలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేసేవే. ఈ పాజిటివ్ మనము అది చదివాం కదా ఇంత ముందు మాంకుదు. అంటే అంత పాజిటివ్ లోనే మనం చేసినప్పుడు మన మనసులో ఇంకా రకరకాల కోరికలు అనేవి క్రమేణా క్షీణించిపోతూ ఉంటాయి. కోరికల్ని మనం చిన్నగా అంతం చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా క్రమేణా మనము అంటే బుద్ధునిలాగా మనము పూర్తిగా సంబోధిని పొందకపోయినా ఈ దుఃఖంలో నుంచి కొంత రిలీఫ్ పొందుతాము అని, ఈ కోరికలు అనేవి మనకు తగ్గిపోతాయి. దానికి చాలా పెద్ద సిద్ధాంతమే చెప్పాడు ఆయన. దీన్ని ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం అంటాం. అంటే చక్రం ఎట్లయితే మనము ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి అక్కడికే ఎట్లా అయితే వస్తుందో, ఇది సైకిల్ సిస్టమ్ అన్నమాట. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాము. ప్రతి దానికి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ కూడా అక్కడికే వచ్చేస్తుంది అన్నట్టు. చాలా పెద్ద థియరీ ఆయనది. అది చాలా చక్కగా ఇందులో చెప్పారనమాట. ఒక మాటలో చెప్పేశాడు ఇక్కడ. అవును, ఇట్స్ ఎ విషస్ సైకిల్. అదే ప్రతిత్య దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు ఐడియా రావట్లేదు. ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం అని, ఇది మొత్తం మన జీవితం అంతా ఏం సిద్ధాంతం సారీ ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం. ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం. ఇది సైకిల్ అనమాట. మనం పుట్టడము, జీవితం కొనసాగించడం, ఈ కష్టాలు, ఈ బాధలు, సంతోషాలు అన్ని వస్తాయి, మళ్ళీ ఎండ్ అయిపోతాము, మళ్ళీ పుడతాం. ఇది సైకిల్. ఈ సైకిల్ ని మనం ఆపాలి అంటే మనం ఈ జన్మలో ఏమి కర్మలు చేయకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే ఈ సైకిల్ ని ఆపగలం. ఆయన ఈ సైకిల్ ని, ఆయన జన్మని ఆపుకోవడానికి ఆయన 550 జన్మలు ఎత్తాల్సి వచ్చింది ఆ సైకిల్ ని ఆపడానికి. ఆ లాస్ట్ ఇదే బుద్ధిజం అనమాట. ఆయన పుట్టినప్పుడు అంటాడు, నాకు ఇదే చివరి జన్మ, ఇంకా మరు జన్మ లేదు అని చెప్తాడు. అంటే అన్ని కర్మలు ఆయన పూర్తిగా అయిపించుకొని లాస్ట్ ఇందులోకి వచ్చి మనకి పూర్తిగా ఏమి కర్మలు అంటే మళ్ళీ తన వెంట వచ్చే కర్మలు చేయకుండా, మళ్ళీ జన్మ తీసుకునే కర్మలు చేయకుండా ఈ జన్మలోనే అన్ని ఆపేసుకొని ఆయన అంటే కైవల్యం పొందడం అన్నమాట. మోక్షము కంటే మించిందంట కైవల్యం. ఆ కైవల్యాన్ని పొందడం అన్నమాట. అది ఆయన పొందాడు. మనం ఏం చేస్తున్నాం, మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆయన మోక్షాన్ని కూడా దాటి కైవల్యం, ఇప్పుడు అన్నమయ్య గాని వీళ్ళందరూ పొందింది కైవల్యం. మళ్ళీ జన్మ ఉండదు కైవల్యం పొందితే. అదే ఆయన పొందారు. థ్యాంక్ యూ సార్. ట్రైన్ లో ఉన్నాను, డిస్టర్బెన్స్ వస్తుంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో అది అంటే సావిత్రి మేడం హిస్టరీ లెక్చరర్ కాబట్టి ఆవిడ సిస్టమేటిక్గా బుద్ధిజం అంటే ఏంటి, బుద్ధుడు ఏం చెప్పాడు, ఇవన్నీ ఆ 4 రకాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని మనం కొంచెం క్రూడ్గా చెప్పుకున్నాం, దాన్ని పాలిష్ చేయకుండా. సో ఇది ఎటువంటి కోరికలు లేకపోవడం, సఫరింగ్ అంటే అదే కదా. ఎటువంటి కోరికలు లేకపోవడం అనేది అసాధ్యమైన విషయం కదా. ఆయనకి 550 జన్మలు పడితే మనకి ఎన్ని సున్నాలు యాడ్ చేసుకోవాలో దాని తర్వాత. సో అది మనకి ఏంటంటే ఇక్కడ మనం ఈ బుద్ధి చెప్పిన దాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి ఇంకా మన మనసులో ఉన్నటువంటి ఈ చెత్తాచెదారాన్ని ఏ విధంగా తొలగించుకుంటూ వస్తాడు అనేది ఇక ముందు ఇది ఇంట్రడక్షన్లోనే ఉన్నాం ఇంకా మనం. అంతేనా? ఇంట్రడక్షనే కదా. అవును సార్. లేదు సార్, ఫస్ట్ స్టార్ట్ అయింది యు ఆర్ నాట్ యువర్ మైండ్ అని. అక్కడి నుంచి మొదలైపోయిందా? ఓకే, రైట్. ఎక్కడైంది యు ఆర్ నాట్ యువర్ మైండ్? చూసామమ్మా, అది స్టార్ట్ అయింది కదా, చాప్టర్ 1 అది. అవునా? ఓకే, రైట్. సరే, ఇప్పటికి ఇది ఐ థింక్ వీ కెన్ స్టాప్ ఇట్ హియర్. ఇది పాస్. సో ఇక్కడ ఆపేద్దాం వాటికి.
షేరింగ్స్ ఎవరైనా ఉన్నాయండి? ఒక్క నిమిషం. కొత్త వాళ్ళు వచ్చారు. తన్విక, ఐలా వాళ్ళ, ఐలా వాళ్ళు. ఐలా ఐలా ఐలా. నేను మరి 14 మంది వాళ్ళు తగ్గిపోయారు. చాలాసేపు 10 మంది సార్. అవును. తర్వాత 12, తర్వాత 14, 13 వెళ్ళి మళ్ళీ 14కి వచ్చాయి. రమేష్ గారు వెళ్ళిపోయారు. ఓకే, రికార్డ్ ఇంకా ఏమన్నా షేరింగ్స్? డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? షేరింగ్ డౌట్ కూడా అక్కర్లేదు, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. ప్రత్యూష మ్యామ్. బెగ్గర్ స్టోరీ చెప్పి అదే మన ఇన్సైడ్ లో కూడా ఏముందో చూసుకోవాలని అది బాగా కరెక్ట్ ఎగ్జాంపుల్ తో చాలా బాగా చెప్పారు సార్. నిజంగా అంటే మనలో ఉన్నాయన్నీ అదే చూసుకోకుండా బయటనే వెతుక్కుంటున్నాం కదా, అలా ఇన్సైడ్ చూసుకోవాలని అది ఎగ్జాంపుల్ తోటి చాలా బాగా అనిపించింది సార్. అది కరెక్ట్ గా అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ, థ్యాంక్ యూ సార్. ఇందులో నాకు చదివినప్పుడు నేను బుద్ధుని జాతక కథలు రోజుకు ఒక కథ చెప్తానండి ఈ బుక్ రీడింగ్ లోనే. ఎవరికి చెప్తున్నారు సావిత్రి గారు? సార్ ఇక్కడ నేను మనకి చెప్తున్నాను. ఈ బుక్ రీడింగ్ చదివేటప్పుడు అంటే మిగతా డేస్ లో కదా, ఓన్లీ ఈ బుక్ రీడింగ్ అప్పుడే ఒక 5 minutes గానీ ఒక 10 minutes లోపు నేను రోజు ఒక బుద్ధుడి జాతక కథ చెప్తానంటే ఆయన జన్మ తగిన వాటి ముఖ్యమైన కథలు కొన్ని చెప్తాను. ఓకే మ్యామ్. సార్ రికార్డింగ్ ఆపేనా? స్టాప్ చేయండి.